టుడే మనం ఘీ అంటే నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చూద్దాము. నా చేతులతో స్వయంగా చేశానండి. ఫస్ట్ టైము సక్సెస్ఫుల్ అయింది. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. సో ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను, వినండి. అడుగు మందంగా ఉండే చిన్న పాత్రను తీసుకొని గ్యాస్ స్టవ్ మీద పెట్టాలండి. దాని తర్వాత వెన్న ఉంటుంది కదా, మనం ఎంతైతే పెట్టుకున్నామో నెయ్యి చేసుకోవడానికి ఆ వెన్ననంతా ఆ చిన్న పాత్రలో వేసి లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేయాలండి. నాకైతే 15 మినిట్స్ పట్టింది. నాకు కొంచెమే వెన్న ఉన్నింది కాబట్టి 15 మినిట్స్లో నాకైతే నెయ్యి రెడీ అయిపోయిందండి. లో ఫ్లేమ్లో అలా 5 మినిట్స్కి ఒకసారి 2 మినిట్స్కి ఒకసారి కదుపుతూ ఉండండి. ఎలా అయితే నేను వీడియోలో కదుపుతున్నానో అలానే కలపండి. తర్వాత ఇది ఎవ్రీ 5 మినిట్స్కి చేంజ్ అవుతూ ఉంటుందండి. వీడియోలో చూపించిన విధముగా చేంజ్ అవుతూ ఉంటుంది. సో అట్లా ఆయిలీగా రెడీ అవుతుందండి. ఘీ లాగా మనం ఇంకా ఘీ రెడీ అయింది అనుకోవచ్చు. సో మొత్తం ఘీ వచ్చేస్తే దాన్ని ఒక ఎయిర్ జార్లో దాన్ని ఫిల్ చేసి స్టోరేజ్ చేసుకోవచ్చు అండి. అంతే అండి, ఈజీగా ఘీ ప్రాసెస్ ఇదే అండి. సెకండ్ డే అయితే ఘీ ఇలా రెడీ అయిందండి. చూడండి, మంచిగా చూపిస్తాను దగ్గర నుంచి. సెకండ్ డే ఇలా రెడీ అయింది. ప్యూర్ ఘీ అండి. స్మెల్ అయితే సూపర్గా ఉంది నిజంగానే. నా చేతులతో చేశాను ఫస్ట్ టైము. నాకైతే ఫుల్ హ్యాపీ. అది కొంచెం వచ్చినా ఎంత వచ్చినా మన చేతులతో చేసుకుంటే అదొక హ్యాపీనే వేరు. ఇది థర్డ్ డే అండి. ఈ ఘీ ఇలా రెడీ అయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.